ఒక అందమైన ఊరిలో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో చిట్టి అనే ఒక చిన్న చేప ఉండేది. చిట్టి ఎప్పుడూ చెరువు అంచున కూర్చుని ఆకాశం వైపు చూస్తూ సముద్రం గురించి కలలు కనేది. మనం ఈ చెరువులోనే పుట్టాం, ఇక్కడే ఉంటాం అని మిగతా చేపలు చెప్పేవి. కాని చిట్టికి మాత్రం ఆ పెద్ద నీలి సముద్రాన్ని ఒక్కసారైనా చూడాలని ఉండేది. సముద్రం చాలా పెద్దదని, అక్కడ రంగురంగుల ప్రపంచం ఉంటుందని చిట్టి వినేది. ఒకరోజు చిట్టికి కూర్మతాత అనే ఒక ముసలి తాబేలు కనిపించింది. కూర్మతాత చాలా ఏళ్లుగా ఆ చెరువులో ఉంటున్నాడు. తాత, నేను సముద్రాన్ని చూడగలనా అని చిట్టి ఎంతో ఆశగా అడిగింది. కూర్మతాత నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఖచ్చితంగా వెళ్లగలవు చిట్టి, కాని సముద్రం చాలా దూరముంది. అక్కడికి వెళ్లాలంటే చాలా ఓర్పు, నిరంతర ప్రయత్నం కావాలి అని చెప్పాడు. చిట్టి సంతోషంతో తలూపింది. చిట్టి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చెరువు నుండి బయటకు వెళ్లే ఒక చిన్న కాలువలోకి దూకింది. కూర్మతాత కూడా చిట్టికి తోడుగా దారి చూపుతూ నెమ్మదిగా ఈదడం మొదలుపెట్టాడు. కొద్ది దూరం వెళ్ళాక నీటి ప్రవాహం చాలా వేగంగా మారింది. చిట్టి ప్రవాహానికి ఎదురుగా ఈదలేక అలసిపోయింది. తాత, నేను అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అని చిట్టి ఏడ్చేసింది. కూర్మతాత చిట్టి దగ్గరకు వచ్చి, భయపడకు చిట్టి, చిన్న చిన్న అడుగులే పెద్ద ప్రయాణానికి పునాది. కాసేపు విశ్రాంతి తీసుకో, మళ్ళీ ప్రయత్నించు అని ధైర్యం చెప్పాడు. చిట్టి మళ్లీ ధైర్యం తెచ్చుకుంది. దారిలో ఒక పెద్ద రాతి అడ్డు వచ్చింది. చిట్టి ఆ రాయిని ఎలా దాటాలో తెలియక ఆగిపోయింది. కూర్మతాత తన అనుభవంతో ఆ రాయి పక్కనుండి ఎలా వెళ్లాలో చిట్టికి చూపించాడు. ఓర్పుగా ఉంటేనే దారి దొరుకుతుందని నేర్పాడు. మెల్లమెల్లగా ఆ చిన్న కాలువ ఒక పెద్ద నదిగా మారింది. నీరు ఉప్పగా అనిపించడం మొదలైంది. గాలిలో సముద్రపు హోరు వినిపిస్తోంది. చిట్టి కళ్ళు ఆనందంతో మెరిశాయి. సముద్రం ఇక ఎంతో దూరంలో లేదు. చివరగా చిట్టి ఆ మహాసముద్రాన్ని చేరుకుంది. అనంతమైన నీలిరంగు నీరు, ఎగిసిపడే అలలను చూసి చిట్టి మురిసిపోయింది. నేను సాధించాను తాతా అని అరిచింది. నిరంతర ప్రయత్నం, ఓర్పు ఉంటే ఏ కలైనా నిజమవుతుందని చిట్టి తెలుసుకుంది.